కంగ్రాట్స్ మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవులాంటి కామధేను దొరికేహిందిరా. కామధేను అంటే ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కదరా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి పోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. నేను మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్ లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికెందుకు అంత టెన్షన్? యూర్ ఐ మైన్, సో ఐమ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి. నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి. అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీన్స్ పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇటు చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. ఇది ఉంచండి. సార్, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా?